హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తమ్నీల్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో మనకి మళ్ళీ కరోనా వస్తుంది. సో మీరందరూ మళ్ళీ అలర్ట్గా ఉంటే సో మీకు మంచిది, అందరికీ మంచిది. సో అందుకే మన ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ని మాత్రమే మన ఛానల్లో అయితే పాస్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోవచ్చు, అలాగే ఒక అప్డేట్ లాగా కూడా తీసుకోవచ్చు. సో అందరి లైవ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందరూ అలర్ట్గా ఉంటారు అని. ప్రస్తుతం ఎక్కడెక్కడ వచ్చాయో అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వాటి యొక్క లక్షణాల గురించి మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, అప్పుడే కంటెంట్ అర్థమవుతుంది. సో లెట్స్ గెట్స్ ఇంటూ వీడియో. 2025లో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఆసియా దేశాలలో. భారతదేశంలో పరిస్థితి మే 22, 2025 నాటికి మొత్తం మరణాలు, ప్రస్తుతం యాక్టివ్ కేసులు. సో మనకి ఇక్కడ అయితే ఇచ్చారు మొత్తం కేసులు, మొత్తం మరణాలు, ప్రస్తుతం యాక్టివ్ కేసులు. సో మనకి ఇక్కడ ప్రస్తుతం ఉన్న కేసులు మాత్రమే మనకి ఇంపార్టెంట్. 257 ప్రస్తుతం ఉన్నాయి. సో అవి ఇంకా పెరగకుండా చూసుకోవాలంటే మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి. ఈ యాక్టివ్ కేసుల్లో ఎక్కువగా కేరళ 95, తమిళనాడు 66, మహారాష్ట్ర 56 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కేసులు తక్కువగా ఉన్నాయి. ఈ కేసుల్లో చాలా వరకు JN.1 అనే ఒమిక్రాన్ ఉప వేరియంట్ కారణంగా వచ్చాయి. ఈ వేరియంట్ ఎక్కువగా విదేశీ ప్రయాణాలు, తేమ, ఉపగృష్ట మార్పుల వల్ల వ్యాప్తి చెందుతోంది. సో మనకి ఇక్కడ కేరళలో ఉన్నాయి. సో కేరళలో వచ్చేసి 95, అలాగే తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో వచ్చేసి 66 అండ్ మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో వచ్చేసి 56. సో మనకి ఇలా పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఆసియా దేశాలలో పరిస్థితి చూద్దాం. సింగపూర్ తాజాగా వారానికి 14,200 కేసులు నమోదయ్యాయి. థాయిలాండ్ కొద్ది రోజుల్లోనే కేసులు 6,000 నుండి 33,000కి పైగా పెరిగాయి. హాంకాంగ్ కోవిడ్-19 పాజిటివ్ శాతం గత ఏడాదిలో అత్యధికంగా ఉంది. సో మనకి ఇక్కడ సింగపూర్లో ఎక్కువగా ఉన్నాయి, అలాగే థాయిలాండ్లో కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మనకి ఆసియా దేశాలలో ఇవి రెండు మెయిన్ జాగ్రత్తలు. సో మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది రాకనే ముందే. వచ్చాక ఇబ్బంది పడే కంటే ముందే మనం రాకన ముందే సో అలర్ట్గా ఉండడం బెటర్ అని సో ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని జాగ్రత్తలు అయితే మీరు ప్రతి ఒక్కరు తీసుకోండి. ప్రస్తుతం కేసులు ఎక్కువగా తేలికపాటి లక్షణాలతో ఉన్నాయి. అయినప్పటికీ ఆరోగ్య శాఖలు ప్రజలను జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎక్కువ ప్రమాదంలో ఉన్నవారు మాస్కులు ధరించాలి, హైజీన్ పాటించాలి, బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచించారు. సో మళ్ళీ మాస్కులు అయితే స్టార్ట్ చేయండి. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, రష్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సో అలా అయితేనే మనం కరోనా నుంచి తప్పించుకోగలుగుతాం, లేదంటే మళ్ళీ కష్టం. సో వియర్ ది మాస్క్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఆసియా దేశాలలో. భారతదేశంలో 2025 మే 19 నాటికి మొత్తం 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కేసులు నమోదైన రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. సో మనకి 95 కేరళలో, 66 తమిళనాడు, 56 మహారాష్ట్రలో కేసులు అయితే నమోదయ్యాయి. సో ఇతర రాష్ట్రాల్లో కేసులు అనేవి తక్కువగా ఉన్నాయి. సో వేరే ప్రదేశానికి వెళ్ళినా లేదంటే అక్కడ నుండి వచ్చినా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడు వేరియంట్, అలాగే వేరియంట్ యొక్క లక్షణాలు అనేది చూద్దాం. లక్షణాలు వచ్చేసి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట, తక్కువ జ్వరం. ప్రస్తుతం కేసులు ఎక్కువగా తేలికపాటి లక్షణాలతో ఉన్నాయి. సో ఇక్కడ లక్షణాలు అయితే కామన్గా అందరికీ ఉండేవే ఉన్నాయి. జలుబు అందరికీ కామన్గా అవుతుంది. సో దగ్గు, అలాగే గొంతు నొప్పి, తలనొప్పి, అలసట, తక్కువ జ్వరం. సో ఇలాంటి లక్షణాలు మీకేమైనా కనిపిస్తే ముందే అలర్ట్ అయ్యి జాగ్రత్తగా ఉండండి. లక్షణాలు అయిపోయాయి కదా, ఇప్పుడు ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చూద్దాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మాస్కులు ధరించండి. సో ఎటు పోయినా మీరైతే మాస్క్ అయితే కంపల్సరీ. నెక్స్ట్ చేతులు తరచుగా కడగండి. సో చేతులు అనేది శానిటైజ్ చేసుకోండి. సో శుభ్రంగా హ్యాండ్స్ అయితే ప్రతిరోజు ప్రతి టైం వాష్ అయితే చేసుకోండి. సైడ్ నుండి వచ్చినా కానీ వాష్ అయితే చేసుకోండి కంపల్సరీ. నెక్స్ట్ బూస్టర్ డోసులు తీసుకోండి. సో డోసులు అయితే మీరు తీసుకోండి. నెక్స్ట్ బహిరంగ ప్రదేశాలలో సామాజిక దూరం పాటించండి. సో రష్లోకి వెళ్ళినప్పుడు, అలాగే బయటకు వెళ్ళినప్పుడు మీరు డిస్టెన్స్ అయితే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ కొత్త వేరియంట్ల వ్యాప్తి కారణంగా అప్రమత్తంగా ఉండడం అవసరం. సో వియర్ మాస్క్, సేఫ్. థ్యాంక్ యూ.